ఇక 5 వారాలుగా ఇరాన్లో ఇంటర్నెట్ లేదు. అండ్ అమెరికాకి చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ షాక్ కూడా ఇచ్చింది. ఇరాన్కి సీక్రెట్ డేటా ఇస్తున్నట్టు కూడా సమాచారం. సో ఈ మొత్తం మీద ఏంటంటే అమెరికా సేనల మీద డ్రాగన్ నిఘా పెట్టింది గట్టిగా. ఈ అంశాలన్నింటికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో జాయిన్ అయ్యారు మామిడి గిరిధర్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. నమస్తే మామిడి గిరిధర్ గారు. మామిడి గిరిధర్ గారు, చాలా డెవలప్మెంట్స్ 1 by 1 కనుక వస్తే రెస్క్యూ విమానాన్ని కూల్చేసింది. ఇరాన్ శక్తిని తక్కువ అంచనా వేస్తూ వస్తున్న అమెరికాకి రోజుకో రకమైన సినిమా చూపిస్తుంది. వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే చూపిస్తూ వస్తుంది. ఇది అంటే ఇరాన్ ఇంకా దాచుకుందా? ఇంకా చాలా ఉండుంటాయా? అండర్గ్రౌండ్ సిటీస్ కూడా నిర్మాణం జరిగింది, అండర్గ్రౌండ్ టన్నెల్స్ ఒకటేంటి వాట్నాట్. ఇరాన్కి సంబంధించి కాశీ మజిలీ కథల్లో వచ్చిన అన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ బయటకు వస్తున్నాయి. ఇవన్నీ నిజమేనంటారా? అంటే మనకు యుద్ధం జరుగుతున్నప్పుడు ద బిగ్గెస్ట్ విక్టిమ్ అన్నది సత్యం. ట్రూత్ ఈస్ ద బిగ్గెస్ట్ విక్టిమ్. సత్యం బయటికి రాదు. ఎందుకంటే అందరూ కూడా